ఈ ప్రపంచంలో అందరికంటే పిరికైన వాడెవరో తెలుసా నాన్న? ఒక ఆడపిల్ల తండ్రి. గణేష్, అసలు కొడుకంటే ఏంటి? ఆస్తులు పంచుకునేవాడు కాదు, ప్రేమలు పంచుకునేవాడు, బాధ్యతల్ని పంచుకునేవాడు. అమ్మా నాన్నల ప్రేమని పంచుకున్నాను, తాతయ్య అభిమానాన్ని పంచుకున్నాను, అలాగే తమ్ముళ్ళ చెల్లెళ్ళ బాధ్యతల్ని పంచుకున్నాను. ఇక నేను ఏ విధంగా ఆ ఇంటికి కొడుకుని కాకుండా పోతాను? నా బాధ మీకు అర్థం కావడం లేదండి. మృత్యువు నన్ను తరుముకొని వస్తుంది. అది నన్ను మింగేసే లోపల మిమ్మల్ని ఆ ఇంటికి చేర్చాలి. చుట్టూ అయిన వాళ్ళు ఉంటేనే తప్ప నేను లేని బాధని తట్టుకోలేరు. వాళ్ళ ఓదార్పు మీకు అవసరం అండి. అందుకే మిమ్మల్ని ఆ ఇంటికి దగ్గర చేయాలని చూస్తున్నాను. ఏం ఆలోచిస్తున్నావు సీత? ఏంటి సీత, ఎందుకు బాధపడుతున్నావు? ఇక మీరు ఆ ఇంటికి ఎప్పటికీ దగ్గర కాలేరు కదా. ఆ శశి, బాలు మిమ్మల్ని ఎప్పటికీ పరాయి మనిషిగానే చూస్తారు కదా. అలా ఎందుకు అనుకుంటావు? లేదండి, మీరెప్పటికైనా ఆ ఇంట్లో కలిసిపోవాలి. ఆ ఇంటి ఆస్తులు తీసుకోకపోయినా వాళ్ళందరి ఆత్మీయత మీకు అవసరం అండి. సీత, ప్రేమలు ఆత్మీయతలు అనేవి మనం కావాలనుకుంటే వచ్చేవి కావు. ఎదుటి వాళ్ళ మనసులో నుంచి కూడా అలాగే రావాలి. అయినా ఆ ఇంట్లో బాలు చేసి తప్ప అందరూ మనల్ని ప్రేమించేవాళ్లే కదా. కానీ మిమ్మల్ని ఆ ఇంటికి రానివ్వకుండా అడ్డుపడేది కూడా వాళ్ళే కదండి. ఈరోజు కాకపోతే రేపైనా అర్థం చేసుకుంటారు సీత. ఎవరికైనా టైం ఇవ్వాలి. అంత టైం నాకు ఉండాలి కదండి. ఏంటి ఏమన్నావు? అబ్బా, అదేనండి, వాళ్ళు మిమ్మల్ని అన్నగా ఆ ఇంటికి పెద్ద కొడుకుగా చేరదీయాలంటే ఎన్ని రోజులు పడుతుందో తెలీదు. అప్పటి వరకు నేను ఎదురు చూడలేను. అందరి ప్రేమని అభిమానాన్ని పంచడానికి నాకు తోడుగా నువ్వున్నావు కదా సీత, అది చాలు నాకు. నేను మీకు తోడుగా ఉండలేననే కదండి నా బాధంతా. నేను పోయేలోగా మిమ్మల్ని మీ వాళ్ళకి దగ్గర చేయాలి. మీ చుట్టూ నలుగురుంటే నేను పోయినా నా ఆత్మకి సంతృప్తి దొరుకుతుంది. ఏంటమ్మా ఇలా జరిగింది? అసలు మనం ఏమనుకున్నావు? ఏం జరిగింది? మళ్ళీ సీతారాముల్ని ఇంట్లో చూడగలవా లేదా అని నాకు అనుమానంగా ఉందమ్మా. ఎందుకు చూడలేము తాతయ్య? మీరు చూస్తూ ఉండండి. రామ్ అన్నయ్యని ఇంటికి తీసుకొచ్చే బాధ్యత నాది. అదంత తేలికైన విషయం కాదురా. బాలు పూర్తిగా మారిపోయాడు. ఇప్పుడు వాడు నిలువెల్ల విషంతో నిండిపోయాడురా. అసలు ఇదంతా నువ్వు సైలెంట్గా ఉండడం వల్లే జరుగుతుందమ్మా. నువ్వు సీరియస్గా మాట్లాడితే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయమ్మా. ఏం చేయమంటావురా? బాలు అన్నయ్యని ఆ కంపెనీ అధికారం నుంచి తప్పించమ్మా. అప్పుడు గాని దారికి రాడు. చేతిలో పెత్తనం ఉండేసరికి ఇంట్లోనూ ఆఫీస్లోనూ బయట తనే హీరోని, తనే కింగ్ని అని అనుకుంటున్నాడమ్మా. అందుకనే అందరినీ తక్కువ చేసి మాట్లాడుతున్నాడు. ముందు తనకు ఆ అధికారాన్ని పీకేండమ్మా. తగలబడే దాని మీద నీళ్లు పోయాలి కానీ పెట్రోల్ పోయకూడదురా. అది మరింత తగలబడి చివరికి బూడిద మిగులుతుంది. చేతులు కట్టేయడం ఎంతసేపురా? మీ అమ్మ ఒక్క సంతకం చేస్తే చాలు, మొత్తం అన్నీ ఆగిపోతాయి. అని ఆ తర్వాత బాలు మనకు శాశ్వతంగా దూరం అవుతాడనేదే కదా మా భయం. ఆదిత్య,
ఆ రోజు నీ మీద నిందొచ్చినప్పుడు వెనక ముందు ఆలోచించకుండా నీ చెంప పగలగొట్టాను. ఎందుకో తెలుసా? ఆ క్షణం నువ్వు బాధపడినా తర్వాతైనా నేను కొట్టింది మర్చిపోయి మళ్ళీ నన్ను అమ్మ అని పిలుస్తావు. నేను ఎందుకలా కొట్టానో తర్వాతైనా నా స్థానంలో ఉండి ఆలోచిస్తావు అని. కానీ వాడు అలా కాదురా. ఆ క్షణంతోటే బంధాన్ని తెంపుకొని వెళ్ళిపోతాడు. వాణ్ణి కానీ పెంచిన దాన్ని, వాడి మనస్తత్వం ఏంటో నాకు తెలుసు. ఎంతైనా కన్న పేగు బంధాన్ని తెంచుకోలేకపోతున్నాను. ఇది కూడా మన బాలుకు పుట్టిన బుద్ధి కాదురా. ఇదంతా డీపీ ఆ శశి ఇద్దరు దగ్గరుండి చేయిస్తున్నారు. ఎవరు పరాయి వాళ్ళు, ఎవరు మన వాళ్ళు తెలుసుకోలేకపోతున్నాడు. ఈ రోజు జరిగింది చూస్తుంటే ఇక జీవితంలో బాలు మనతో కలవడేమో అనిపిస్తుంది. ఒకరి మీద కాదు, మొత్తం అందరి మీద ద్వేషం పెంచుకున్నాడు. ఒకవేళ ఇదంతా మీ నాన్న చూసుంటే ఆయన గుండె ముక్కలైపోయిండేది. రాముని సీతని ఇంటికి పిలిపించి వాళ్ళని ఇక్కడే ఉండిపోమ్మని అడగాలి అనుకున్నాం. కానీ అది జన్మకి జరిగేలా లేదు. ఎందుకు జరగదమ్మా? ఖచ్చితంగా జరుగుతుంది. ఎంత పెద్ద కార్ అయినా సరే మనం రిపేర్ చేయొచ్చమ్మా. కాకపోతే రిపేర్ ఎక్కడుందో కనిపెట్టాలంతే. ఆదిత్య రిపేర్లు చేయడంలో చాలా ఎక్స్పర్ట్ అత్తయ్య. ఎంత మొండి కారైనా సరే తను చెయ్యి వేస్తే మాట వింటుంది. ఈ ఇంటిని మేం రిపేర్ చేస్తాం కదా. అది ప్రాణం లేని కారు కాబట్టి మనం చెప్పినట్టు వింటుందమ్మా. కానీ ఇక్కడ ఉంది మనసు లేని మనుషులు. వీళ్ళని రిపేర్ చేయడం అంత సులభం కాదమ్మా. మనం ఒక చోట రిపేర్ చేస్తే ఇంకో చోట రిపేర్కి సిద్ధంగా ఉంటుంది. ఏదైనా సరే ఓపికతో వెయిట్ చేసి రిపేర్ చేస్తాం తాతయ్య. మీరేం టెన్షన్ పడొద్దు. ఈరోజు ఆగిపోయిన ఈ వ్రతం మళ్ళీ జరుగుతుంది. అలా జరిగిన రోజు అందరూ, మన కుటుంబం అంతా కలిసి ఎంతో సంతోషంగా జరుపుకుంటాం తాతయ్య. అల్లుడు, సక్సెస్, గ్రాండ్ సక్సెస్. నువ్వు కొట్టిన దెబ్బక రామ్ గాడు మళ్ళీ మీ ఇంటి మొహం కూడా చూడడు. ఆ రామ్ విషయం ఇక మర్చిపోవచ్చు అల్లుడు. ఏంటి శశి, నువ్వెందుకంత డల్గా ఉన్నావు? ఆ రామ్ని పంపించడం కోసం నువ్వు మాట్లాడిన మాటలు నన్ను చాలా బాధపెట్టాయి బాలు. నువ్వు చనిపోయిన వాడితో సమానం అంటూ ఉంటే నాకెంత బాధ కలిగిందో తెలుసా? నిజమే అమ్మా, నాకు బాధేసింది. ఎంతైనా బతికున్న మనిషి లేడు అని అంటుంటే మనసుకి బాధగానే ఉంటుంది. కానీ మా అత్తయ్యకి ఆ బాధే లేకుండా పోయింది డాడ్. బాలు మీద ఒట్టేసి కూడా వెళ్ళి ఆ రామ్ని సీతని దగ్గరుండి ఇంటికి తీసుకొచ్చారు అంటే ఆవిడకి అసలు కొడుకు మీద కొంచెమైనా ప్రేమ ఉందంటారా? సారీ బాలు, అత్తయ్య గారి గురించి ఇలా మాట్లాడడం తప్పే. నీ విషయంలో ఆవిడ అలా చేయడం నాకు చాలా బాధేసింది. ఆవిడకి కొడుకు అవసరం లేకపోవచ్చు, కానీ నువ్వు నాకు భర్త. నీకేదైనా జరిగితే నేను బ్రతకలేను కదా బాలు. నువ్వు బాధపడకు శశి, నువ్వు అన్నదాంట్లో తప్పే ఉంది. నిజమే కదా, అమ్మకి నేను అవసరం లేదు. నేను ఏమైనా పర్వాలేదు. ఆ రామ్ గాడే ఆవిడకి కావాలి. అందుకే కదా నా మీద ఒట్టు వేసినా కూడా పట్టించుకోకుండా వెళ్ళి వాణ్ణి పిలిచింది. నువ్వు బాధపడకల్లుడు. నీకు ఎవరున్నా లేకపోయినా నీకు తోడుగా మేమున్నాం. నీకు ఏ కష్టం రాకుండా మేం చూసుకుంటాం. నువ్వు నా కల్లుడివి కాదు, నా కొడుకుతో సమానం. థ్యాంక్స్ అంకల్. థ్యాంక్స్ ఎందుకల్లుడు. ఈరోజు మనకొక విషయం క్లియర్ అయింది. ఆ రామ్ గాడి విషయంలో ఇక మనకి భయం లేదు. రామ్ గురించి భయం లేదు డాడ్, కానీ ఆదిత్య ఉన్నాడు కదా. అవును బాలు,
ఆదిత్యకి ఆ రామ్ అంటే ప్రాణం. అసలు నీకు ఇంకొక విషయం తెలుసా? రామ్ని ఇంటికి తీసుకొని రమ్మని మీ అమ్మని పంపించింది కూడా ఆదిత్య. కార్ డ్రైవర్ చెప్తున్నాడు బాలు, వాడిని బెదిరించి మరీ కార్ ఇచ్చి పంపించారు. ఇప్పుడే ఇలా అజమాయిషి మొదలు పెట్టాడంటే ముందు ముందు ఇంకేం చేస్తాడు? అవునలుడు, ఇక నుంచి ఆ ఆదిత్య మీద కూడా ఒక చూపు ఉంచాలి. ఆ ఆదిత్యకి తోడు ఆ అమ్మాయి శైలు కూడా అలాంటి మనిషి. డోంట్ వరీ అంకల్, వాణ్ణి ఎలా దారికి తీసుకురావాలో నేను ఆలోచిస్తాను. గుడ్ మార్నింగ్ సార్. హ్మ్, సార్, ఒక బ్యాడ్ న్యూస్. ఏంటది? మనకు వస్తుందనుకున్న ఆ పిఎన్టీ కాంట్రాక్ట్ ఆ రాణి ఇండస్ట్రీస్కి వెళ్ళిపోయింది సార్. రాణి ఇండస్ట్రీస్కా? అదే బాలు, ఆ రామ్ కంపెనీ. అమ్మో, అది 500 కోట్ల ప్రాజెక్ట్ అల్లుడు. 30% ప్రాఫిట్ అల్లుడు. అంటే మనల్ని ఈ విధంగా వాళ్ళు దెబ్బ కొడుతున్నారా? నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను కదా బాలు, ఆ రామ్ రాణి ఇండస్ట్రీస్ పేరు పెట్టిందే మనల్ని దెబ్బతీయడానికి. మనం శశిరేఖ పేరు మార్చగానే ఆ పేరు కొట్టేసి మీ అమ్మ పేరు పెట్టుకున్నాడు. అందరికీ ఫోన్ చేసి అదే అసలు కంపెనీ, మన కంపెనీ డమ్మీ అని చెప్పి ఇలా కాంట్రాక్ట్స్ అన్ని లాగేసుకుంటున్నాడు అల్లుడు. రామ్, ఎంత దెబ్బ కొట్టావురా! నిన్ను ఊరికే వదలను. ఇంతకింత అనుభవించేలా చేస్తాను. హే, కంగ్రాచులేషన్స్ రామ్. వీ హ్యావ్ అచీవ్డ్. వీ అచీవ్డ్. ఏంటి కార్తిక్, ఏంటి విషయం? సార్, ఆ పిఎన్టీ కాంట్రాక్ట్ మనకే వచ్చింది. మెయిల్ పంపించారు. ఇదిగో చూడండి. వావ్, దట్స్ ఎ గ్రేట్ న్యూస్. వావ్, ఇది మన కంపెనీకి చాలా ప్రెస్టీజియస్ సక్సెస్. ఐఎమ్ రియలీ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. రామ్, దిస్ క్రెడిట్ గోస్ టు యూ. ఇది కేవలం నీ సక్సెస్. లేదు కార్తిక్, నా ఒక్కడిది కాదు. ఈ సక్సెస్ మనందరిది. మన స్టాఫ్ అందరి కష్టం వల్లే ఈరోజు ఈ విజయం దక్కింది. ఇది ఇక్కడితో ఆగడానికి వీల్లేదు. ఇంకా ఇంకా సక్సెస్ కావాలి. తప్పకుండా సార్. మీరు తలుచుకుంటే ఇంతకంటే పెద్ద పెద్ద సక్సెస్లు వస్తాయి. గైస్, ప్లీజ్ గెట్ బ్యాక్ టు యువర్ వర్క్. ఓకే సార్. రామ్, ఈ హ్యాపీనెస్ని మనం సెలబ్రేట్ చేసుకోవాలి. అవును సార్, పోయినసారి కూడా మీరు లంచ్కు వస్తామని మధ్యలోనే వదిలేశారు. ఈసారి తప్పకుండా రావాలి సార్. పార్టీ మనందరం చేసుకోవాలి. రేపొక రోజు స్టాఫ్ అందరికీ పార్టీ అరేంజ్ చేయ కార్తిక్. ష్యూర్. దానికంటే ముందు స్టాఫ్ అందరికీ ప్రతి ఇంటికి స్వీట్ బాక్స్ పంపించాలి. ఇదిగో ఇప్పుడే ఆర్డర్ చేస్తాను. ఆర్డర్ అంటే ఎక్కడో కాదు, సీతారామ స్వగృహ ఫుడ్స్ అని ఉంటుంది కదా, దానికి మంచి రేటింగ్ ఉంది. ప్రేమ, నువ్వు వెళ్ళి ఓ 100 బాక్సులు సాంప్రదాయ స్వీట్ కావాలని ఆర్డర్ చేయి. అరే, అంటే చెల్లెమ్మ చేసే స్వీటే? అవునరా, నేనిక్కడ ఎలా పార్ట్నర్ను, ఆ సీతారామ స్వగృహ ఫుడ్స్ కూడా పార్ట్నర్నే. మరి ఆ బిజినెస్ కూడా చూసుకోవాలి కదా. ఏదో చిన్న స్వార్థం. అందులో స్వార్థం ఏం లేదురా. నిజంగానే చెల్లమ్మ స్వీట్స్కి చాలా మంచి పేరుంది. ఇదిగో చూడు, కస్టమర్స్ రివ్యూ 5 రేటింగ్ ఉందిరా. అయితే ఇంకేం, అక్కడి నుంచే స్వీట్స్ తెప్పిద్దాం. తెప్పిద్దాం కాదు, నువ్వే వెళ్ళి దగ్గరుండి తీసుకురావాలి ప్రేమ. ష్యూర్ సార్, ఇప్పుడే వెళ్తాను. రామ్, ఇది మీ తమ్ముడు బాలుకు రావాల్సిన కాంట్రాక్ట్. ఎన్నో ఏళ్లుగా వాళ్లే చేస్తున్నారు. నువ్వు సొంతంగా కంపెనీ పెట్టావని చెప్పి ఇటొచ్చారు. తెలుసు కార్తిక్, నాతో మాట్లాడారు కార్తిక్. మరి బాలు నుంచి ఏమైనా ప్రాబ్లం ఉంటుందంటావా? కార్తిక్, దిస్ ఇస్ బిజినెస్. ఇక్కడ రిలేషన్ కంటే క్వాలిటీనే చూస్తారు. ఈరోజు కాంట్రాక్ట్ ఇచ్చారంటే నాతో ఉన్న రిలేషన్ కాదు, వర్క్ విషయంలో మన కమిట్మెంట్, సిన్సియారిటీ చూసే ఇచ్చారు. దానికి బాలు బాధపడితే మనం ఏం చేయలేం. జస్ట్ ఫర్గెట్ ఇట్.
వదినా వదినా ఆదిత్య రా కూర్చో. ఒక్కడివే వచ్చావా? సైలెంట్ తీసుకుని రాలేదా? ఏంటి వదినా ఇది? అన్నయ్య నువ్వు ఇలా చేస్తారని నేను అస్సలు అనుకోలేదు తెలుసా. నువ్వు కూడా ఇలా చేయడం ఏం బాలేదు ఆదిత్య. నేనేం చేశాను వదినా? మాకు ఒక్క మాట అయినా చెప్పకుండా పెళ్లి చేసుకున్నావు కదా. మేమంతా కాని వాళ్ళం అయిపోయామా? మాకు చెబితే దగ్గరుండి మేమే పెళ్లి చేసేవాళ్ళం కదా. నీ ఇష్టాన్ని మేమెప్పుడైనా కాదన్నమా ఆదిత్య? అయ్యో వదినా, నీకెలా చెప్పాలి? అసలు నాకు శైలుకి పెళ్ళే కాలేదు వదినా. పెళ్లి కాలేదా? మరి గుళ్ళో పెళ్లి చేసుకున్నారు అని? ఆ, అదంతా డ్రామా వదినా. అయినా మీరు లేకుండా నేనెలా పెళ్లి చేసుకుంటాను వదినా? నిజంగానా? అవును వదినా. బాలు అన్నయ్యని శశి వదిన్ని దారిలో పెట్టడం కోసం నేను శైలు కలిసి ఆడిన నాటకం అది. లేదంటే ఇంట్లో అమ్మకి తాతయ్యకి రెస్పెక్ట్ లేకుండా చేస్తున్నారు. చివరికి తాతయ్యకి సర్జరీ చేయాలంటే డబ్బులు కూడా ఇవ్వలేదు వదినా. ఇటు మిమ్మల్ని అటు నన్ను అందరినీ బయటికి పంపించి ఆ శశి వదిన డీపీ గాడు కలిసి ఇంటిని ఆక్రమించుకున్నారు. అందుకే వాళ్ళ ఆట కట్టించడం కోసమే నేను శైలు ఆ ఇంట్లో చేరాం వదినా. మంచి పని చేసావు ఆదిత్య. ఎవరో ఒకరు వాళ్ళని కనిపెట్టుకుని లేకపోతే ఆ బాలు శశి ఎంతకైనా తెగిస్తారు. కానీ మీరు నా ప్లాన్ అంతా పాడు చేశారు వదినా. అదేంటి ఆదిత్య? అవును వదినా, మిమ్మల్ని ఎందుకు వ్రతం కోసం పిలిపించాననుకున్నావు? నిజం చెబితే మీరు వస్తారో రారో అని మాకు పెళ్లి జరగలేదు అనే విషయం దాచి మరీ మిమ్మల్ని పిలిపించాను. వ్రతం పీటల మీద కూర్చోబెట్టాలి, మీ చేతే వ్రతం చేయించాలి అనుకున్నాను వదినా. కానీ అన్నయ్య నువ్వు బాలు అన్నయ్య ఏదో అనగానే వెనక్కి వచ్చేశారు. ఆ వ్రతం చేశాక మీ ఇద్దరిని అక్కడే ఉండేలా అన్నయ్యను ఒప్పించేద్దాం అనుకున్నాను వదినా. మళ్ళీ మనందరం కలిసి ఉండాలి, మన అయోధ్య నిలయంలో అందరి సమక్షంలో నాకు శైలుకి పెళ్లి జరగాలని ఎంత ప్లాన్ చేసుకున్నామో తెలుసా వదినా? అసలు మీరిలా విడిగా బతకడం నాకు అస్సలు బాలేదు వదినా. అందరం కలిసి ఉండాలి, దానికోసం నేను ప్లాన్ చేస్తుంటే అన్నయ్య అలా వచ్చేయడం నాకేం నచ్చలేదు వదినా. నీకే కాదాదిత్య, నాకు నచ్చలేదు. మీ అన్నయ్య ఆ ఇంటికి రావాలని నువ్వెంత కోరుకుంటున్నావో నేను మీ అన్నయ్యను మీకు దగ్గర చేయాలని అంతే కోరుకుంటున్నాను. చుట్టూ నా అనేవాళ్ళు ఉండాలి. అందరూ ఉంటేనే ఆయన్ని బాగా చూసుకుంటారు. ఆయన వాళ్ళ ఆదరణ లేకపోతే బాధలోంచి బయటపడటం చాలా కష్టం ఆదిత్య. ప్రతి క్షణం మీ అన్నయ్యని కనిపెట్టుకుని ఉండేలా మీరందరూ ఉండాలి అనేది నా చివరి కోరిక. చివరి కోరికేంటొదినా? అదే నాకున్న ఒకే ఒక్క కోరిక ఆదిత్య. ఎప్పటికైనా మీ అన్నయ్యని మీకు దగ్గర చేయాలి. మా అన్నయ్యనా? ఏ నువ్వు మాత్రం మాతో పాటు ఉండబోదునా? ఏ ఎందుకుండాను ఆదిత్య? మరేంటి నువ్వేదో ఎక్కడికో వెళ్తున్నట్టు, అన్నయ్య ఒంటరైపోతున్నట్టు, మాకు దగ్గర చేయాలని ఆలోచిస్తున్నట్టు అలా మాట్లాడతావేంటి? అలాంటిదేం లేదు ఆదిత్య. మీ అన్నయ్య అలా వచ్చేయడం నాకేం నచ్చలేదు అని చెప్తున్నాను. నా మాటలన్నీ నువ్వంత సీరియస్గా తీసుకోవద్దు ఆదిత్య. కానీ మీ అన్నయ్యని మాత్రం ఇంటికి తీసుకుని వెళ్ళడానికి ఏం చేయాలో అది చూడు. నువ్వనుకుంటే ఎలాగైనా మీ అన్నయ్యని ఆ ఇంటికి తీసుకుని వెళ్ళగలవు ఆదిత్య. చూస్తాను వదినా, దేనికైనా టైం రావాలి. అంత టైం లేదు ఆదిత్య. వీలైనంత తొందరగా ఆయనకి అమ్మ తోడు దొరికేలా చెయ్యి. సరే వదినా, అన్నయ్యకి నేను వచ్చిన విషయం చెప్పొదినా, నేను మళ్ళీ వస్తాను. ఆదిత్య ఆదిత్య ఎక్కువ సమయం తీసుకోకుండా మీ అన్నయ్యని ఆ ఇంటికి దగ్గర చెయ్యి. సరే వదినా, అలాగే వెళ్ళొస్తాను వదినా. డాక్టర్ గారు, నేను బ్రతికే అవకాశం కొంచెమైనా లేదంటారా? ఆయనకి ఒక బిడ్డని కనిచ్చాను అంటే ఆ బిడ్డ కోసమైనా. అది ఎంత డేంజరో నీకు అర్థం కావడం లేదమ్మా. నీతో పాటు ఆ బిడ్డ కూడా.
ఎలాగో వచ్చావు కదా, ఇంటికి నువ్వే పెద్ద కొడుకు కదా. పెద్ద కొడుకుగా నాకు పిండం పెట్టి ఆ తర్వాత వ్రతం చేసుకో. అసలు నేను హే, బాలు ఆగు. దయచేసి ఇక్కడ ఎవరు గొడవ పడదు. నేను సీత వెళ్ళిపోతున్నా. భగవంతుడా, నా ప్రాణం ఎప్పుడు పోతుందో తెలీదు. నా మీద ఇంత ప్రేమ పెంచుకున్న ఈ మనిషిని ఏం చెయ్యాలి? నేను పోయాక ఆయనకి అండగా నిలబడేదెవరు? ఆయనకి ఏ కష్టం రాకుండా కాపాడేదెవరు? అన్నింటికంటే నేను దూరమైన బాధ నుంచి ఆయన్ని బయటికి తీసుకొచ్చి మామూలు మనిషిని చేసేదెవరు? ఏంటి శశి, నాకు వార్నింగ్ ఇస్తున్నావా? మీరు ఎలా తీసుకున్నా అది మీ ఇష్టం, కానీ మీరు రామ్ని మర్చిపోవడం మంచిదే. ఈ ప్రపంచంలో ఎవరు ఎవరిని కంట్రోల్ చేయలేంది ఒకటుంది. అదేంటో తెలుసా? మనసు. తల్లి బిడ్డల అనురాగం ఎంత గొప్పదో, దాన్ని చెరిపేయటం ఎంత పాపమో నీకు అమ్మ ఉండుంటే అర్థమయ్యేది. ఈటీవీ విన్ గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఒక వింత సామాన్య లోకంలో జరిగే అద్భుతమైన నవ్వుల ప్రయాణంతో రూపొందిన అత్యంత చిన్నగా చేసిన అతి భారీ సిరీస్ మీ ఈటీవీ విన్ లో విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతోంది.